సెకండ్ థింగ్ అదే పాయింట్ నేను మళ్ళీ ఇది ఎట్లా ఎందుకు అంటే బేసిక్ గా చాట్ లో ఇట్లా కొట్టరే అనే డౌట్ వచ్చింది నాకు. సో ఆగు నన్ను ఒక్క నిమిషం ఏదో తేడా కొడుతుంది నాకు అర్జెంట్ గా కాల్ కట్ చేయని చెప్పేసి నేను ఫోన్ గుంజుకొని కాల్ కట్ చేసేసిన ఫస్ట్ థింగ్. కాల్ కట్ చేయగానే మళ్ళీ వాడు మళ్ళీ కాల్ చేసి ఇట్లా కాదు సార్ అది సార్ ఇది సార్ అని చెప్పేసి అంటే సరే నేను నేను పంపిస్తా నెంబర్ ఫస్ట్ 5 digits పంపిస్తా బట్ ఐ వోంట్ సెండ్ ఇట్ దిస్ వే అని చెప్పేసి పిహెచ్ అని కొట్టి 939 కొట్టిన ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ హ్యాస్ మై ఫాదర్స్ ఫోన్ నెంబర్ ఎనీవే ఇఫ్ హీ వాంట్స్ టు స్కామ్ హీ విల్ స్కామ్. సో వాట్ ఐ డిడ్ ఐ జస్ట్ సెండ్ దిస్ 5 digits. వాడు వానికి అర్థమైపోయింది ఓకే ఇక్కడ ఏదో వీళ్ళకి అర్థం మనం తేడా చేస్తున్నాం అనే విషయం వీడికి అర్థమైపోయింది అని చెప్పేసి సార్ మీరు తప్పు చేస్తున్నారు ఇట్లా కాదు అట్లా కాదంటే మా డాడీ సైకి తిట్టడం స్టార్ట్ చేసిండు అని వాడు కాల్ కట్ చేసిండు. కాల్ కట్ చేసి ద సేమ్ గాయ్ యాక్చువల్లీ అంటే ఇంకొక ఫోన్ నుంచి కాల్ చేసి హిందీలో మాట్లాడుతున్నాడు మళ్ళీ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఎస్బీఐ మీ దాంట్లో పలానా అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది అవునా కాదా అని చెప్పేసి ఈ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై డాడ్ అంటే ఈ స్టార్టెడ్ స్కేరింగ్ హిమ్ అనమాట. మీరు ఇప్పుడు ఓకే చెప్పకపోతే మీరు లేదా మీరు ఇప్పుడు ఇట్లా చేయకపోతే యూ లూజ్ ఆల్ ద మనీ అది ఇది అని చెప్పేసి అనగానే నేను చేయలే అంటాడు కానీ మా అసలు డాడీ. అక్కడ ట్రాన్సాక్షన్ అవ్వలే. బికాజ్ జరగలేదు. నువ్వు ఇంటర్వ్యూన్ అయ్యి యా పిహెచ్ అని పెట్టేసరికి అది టెక్స్ట్ మెసేజ్ అయిపోయింది. టెక్స్ట్ ఓన్లీ మెసేజ్ నంబర్స్ అయిపోయింది అది. పెడితే అది పేమెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అట్లా అయ్యేసరికి ఆ తర్వాత ఈ స్టార్టెడ్ కాలింగ్ అగైన్ అండ్ అగైన్ ఈ స్టార్టెడ్ సెండింగ్ సమ్ మెసేజెస్ ర్యాండమ్ మెసేజెస్. వాడు ఏంటి అంటే మా డాడీ ఫోన్ పే ఓపెన్ చేసినప్పుడు ఈ టుక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ బ్యాంక్ అకౌంట్స్. ఉమ్. ఓకే బ్యాంక్ అకౌంట్స్ లాస్ట్ 4 digits ఉంటాయి కదా ఫోన్ పేలో. ఈ టుక్ దట్ స్క్రీన్ షాట్ అండ్ ఈ యాక్చువల్లీ పుట్ దట్ ఇన్ టెక్స్ట్ మెసేజెస్. మెసేజ్. ఎంత ఫాస్ట్ టైప్ చేసినాడంటే వాడు ఎంత ఫాస్ట్ టైప్ చేసిండంటే వెన్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ టు కాల్ వీఆర్ గెటింగ్ దోస్ మెసేజెస్ దట్ దిస్ మచ్ అమౌంట్ ఇస్ డెబిటెడ్ ఫ్రమ్ అవర్ అకౌంట్. బట్ అంటే వాడు చేసిన అవ్వకుండానే. తింగర్ పని ఏంది అంటే ఒకటే ఫోన్ నెంబర్ నుంచి 4 డిఫరెంట్ బ్యాంకులు నీకు ఇంత ఇంత అమౌంట్ డిడక్ట్ అయినట్టు డెబిట్ కార్డ్ అకౌంట్ నెంబర్స్ పెట్టి వస్తున్నాయి అండ్ ఉమ్, దోస్ పర్టికులర్ డెబిట్ కార్డ్స్ డజంట్ హ్యావ్ దట్ మచ్ అమౌంట్ ఇన్ ఇట్. ఉమ్, హౌ కమ్? ఉమ్. నాకు ఒక పాయింట్ లో ఇది నిజమా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అంత లెజిట్ ఉంది ఆ మెసేజ్ ఎక్స్ అని చెప్పేసి ఉమ్. అంత నీట్ గా ఉంది. వాడు ఎక్కడ దొరికిపోయిండు అంటే ఆ పర్టికులర్ మెసేజ్ లో వైఓ యూ బదులు యూ పెట్టి ఓహో. ఉమ్, యువర్ కి అర్థమైంది. వైఓ యు ఆర్ కదా IOUR హీ నుంచి వాజ్ యూజింగ్ యూఆర్ ఉమ్, అదొకటి అండ్ హీ వాజ్ యూజింగ్ ద సేమ్ రెఫరెన్స్ నెంబర్ అండ్ హీ వాజ్ సెండింగ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ మనకి యూజువల్లీ ఎస్బీఐ నుంచి వీటి నుంచి వస్తే మనకి ఎట్లా వస్తుంది టెక్స్ట్ మెసేజ్ అవును. ఎస్బిఐ ఎన్డి ఐబి అనేది అట్లా. ఐబిఎస్బిఐ ఐడి ఆ, సంథింగ్ అట్లా యా. వస్తుంది కదా బట్ ఇట్ వోంట్ కమ్ ఫ్రమ్ ద ఫోన్ నెంబర్స్ కదా. అవును. ఇమ్మీడియట్ గా ఇది 1930 కాల్ చేసి నాకు లిటరల్లీ దే ఆన్సర్డ్ మీ ఇన్ జస్ట్ 2 minutes 2 or 3 minutes దే ఆన్సర్డ్ మీ. దేవర్ లిజనింగ్ అంటే మనకి కావాల్సిన లాంగ్వేజ్ నాకు తెలుగు కాబట్టి దే ఆన్సర్డ్ మీ ఇన్ తెలుగు. చాలా ప్రశాంతంగా విన్నారు మంచిగా కంప్లైంట్ నోట్ చేసుకున్నారు. ఆ ఫోన్ నెంబర్స్ ఏ ఫోన్ నెంబర్స్ నుంచి అయితే మాకు ఆ స్కామ్ థింగ్ అయ్యిందో దే యాక్చువల్లీ నోటెడ్ ఇట్